పట్టాభిషేకం జరిగే రోజు కోసం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోగా 26 సంవత్సరాలకొక్కసారి వచ్చే రాక్షస దహన పండగ వచ్చింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని సాక్షాత్ ఇంటి కోడలే అగ్నిప్రస్థం నడవటం ఆనవాయితీ. రాజధానికి 30 క్రోసులు దూరంలో దండకారణ్యం మధ్యలో ఉన్న మహేశ్వరుడి దగ్గరికి నెత్తిన నిప్పుల కుండతో కాళీనడకన వెళ్లి అక్కడ కరువు రాక్షసుడికి నిప్పు పెట్టాలి. పని పూర్తయ్యే వరకు అడుగు ఆగకూడదు. కట్టప్ప, అందరినీ ప్రమాదానికి దూరంగా తీసుకెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను? చెప్పింది చేయి కట్టప్ప. ఆజ్ఞ. సైనికులారా, ప్రజల్ని దూరంగా తీసుకెళ్ళండి. ఆగలేదు. भली 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 रहा भली साहो रे बाहुबली भली 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 रहा भली साहो रे बाहुबली जय हारतनी के पट्टाली पट्टाली गगनाले छत्र पट्टाली जननी दीक्षा
చంచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అమ్మాయినందుక పులకరించిందిగా ఈ క్షణం అంత మహాబలుడైనా అమ్మఒడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే बड़ी 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 साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली बड़ी 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 साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली पट्टाली भुवना लन्नी जय कोट्टाली गगनाले छत्र पट्टालीมาแลกเปลี่ยนประสบการณ์แชร์ความชอบแลกกันใช้กับ FWD ประกันชีวิตและปันกัน โรลเลอร์โคสเตอร์จัมโบ้มันฝรั่งแผ่นใหญ่อร่อยเต็มคำ రాజమాత శవగామి భల్లా నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? నాకనిపించిందిరా. నీకు మాత్రమే ఇవ్వాల్సిన స్తన్యాన్ని పుట్టి పుట్టగానే వాడికి పంచినప్పుడే మొట్టమొదటిసారి చంపాలనిపించింది. ఆభరణాల్లో సగం, రాజభోగంలో సగం, రాజరికంలో సగం, అలా ప్రతి విషయంలోనూ వాడికి సగం ఇస్తున్నప్పుడల్లా దాన్ని చంపాలనిపించేది. ఇప్పుడు నీ సింహాసనాన్ని వాడికిస్తుంటే నా చేతులతోనే దాన్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఎర్రబల్లా చంపేద్దామా? మద్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మీ అమ్మ కాపలా కుక్క వస్తుందిరా. ఎరా కుక్క, ప్రభు, మొరగడానికి వచ్చావు? రాబోయే విజయదశమి నాడు బాహుబలికి మహారాజా పట్టాభిషేకం నిర్ణయించారు. రాజమాత ఈ తొలి వార్త మీకే చెప్పమన్నారు. ఆనాడంతే నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు. ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి ధారబోస్తున్నారు. ఇక నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా?
ఎరా కుక్క అసలు నన్నెందుకు మహారాజుగా చేయలేదురా అవిటి వాడినా ఒక చెయ్యి లేకపోతే ఏంట్రా ఈ ఉక్కు చేయలేదా ధిక్కరించడానికి మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ధి. ఆజ్ఞ ప్రభు. ఎరా కుక్క రాజదూషణికి శిక్ష నాలుక తెగ్గొయ్యడమని మర్చిపోయావా? మన్నించండి, కట్టుకున్న భార్యను మట్టు పెట్టాలనుకునే వాళ్ళది అవిటి బుద్ధి కాక మరి ఏమిటి ప్రభు? విన్నావా? లేదు ప్రభు, కుక్కని కదా పసిగట్టగలను. ఆవిడ పాటలీపుత్ర యువరాణి వారుణి. యావత్ భారతావనిలోనే అపురూప సౌందర్యవతి అని ప్రతీతి. కానీ కళ్ళల్లో కళ్ళలేదు. బాహుబలికి ఇది సరితూగేది కాదు. వేరే చూడండి. అలాగే అమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు, వచ్చే వధు బాహుబలికి భార్య మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి కూడా. వేలెత్తి చూపటానికి చిన్న వంక కూడా ఉండకూడదు. అమ్మా పిలిచారట. బాహు, నువ్వు దేశాటనకి బయలుదేరాలి. సరే అమ్మా. రాజమాత, దగ్గరలో పట్టాభిషేకం పెట్టుకుని ఇప్పుడు దేశయాటన చేయడం అంత మంచిది కాదేమోనని. గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో ఎందుకు తిప్పుతారో తెలుసా మంత్రివర్య? జనం బాగోగులు ఆ దేవుడు స్వయంగా చూడాలని. బాహు, రాజు కాబోయేవాడు కోట దాటి బయటికి వెళ్తేనే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయి. అలాగే. తోడుగా కట్టప్పని తీసుకువెళ్ళు. కోడై ముసలోడు ఎందుకమ్మా? చిన్నప్పటి నుంచి చెప్పిన కథలే చెప్పి తల తినేస్తాడు. ఈ ఒక్కసారికి భరించు. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. వీడు చోరుడు దొంగతనాలకు బాగా అలవాటు పడ్డాడు. ఈ వయసులో కూడా ఎంత హుషారుగా ఉన్నావు మామ. ఇప్పుడేం చూసావు? నీ వయసులో ఉన్నప్పుడు నేను కత్తి తిప్పినా కర్ర తిప్పినా మన కోటలో అమ్మాయిలు చూపు తిప్పుకోలేకపోయావు. అంత లేదులే మామ. పిండారీలు ఊరి మీద పడి దోచుకోవడంతో వదిలిపెట్టరు. దొరికిన వాళ్ళందరినీ నీళ్లలో ముంచి చంపి ఆనందిస్తారు. క్రీడా వినోదాల కోసం మదించిన ఏనుగులని నీకోసం తెప్పించాను. ప్రాణహిత నది ఒడ్డున నీకోసం కట్టిస్తున్న వసంత మందిరం నచ్చిందా బల్లా? యాభై యోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే బిల్లుని చేయించాను. అమ్మా, తమ్ముడికి సింహాసనం ఇచ్చావని దానికి పరిహారంగా నాకు ఈ కానుకలిస్తున్నావా?
సింహాసనం దక్కలేదని బాధపడేంత అల్పుడు కాదమ్మా నీ కొడుకు. ఈ రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం. ఈ బహుమతులతో దానికి కించపరచకమ్మా. తిను, చాలా బాగుంది. దంటాలు తల్లి. అయ్యా తమరు, అబ్బో కథానాయకుడికి చాలా ఉందే. దోపిడీ దొంగలు, వాళ్ళను పట్టుకోవడానికి మారువేషంలో వచ్చిన సైనికులు. మనకు పనిలేదు. ఎంత లాఘవంగా కత్తి తిప్పుతుందో అసలు ఎవరు మన కథానాయకుడు ఎక్కడా కనపడ్డం లేదే. ప్రభు, ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు. అలాగే ప్రభు. 10 మంది ఉండండి ఇక్కడ. బాహు ఆయుధం. బాహు బాహు. నీ దృష్టి ఇక్కడ లేదు బాహు. ఆ చెట్టు నరకడం ఏంటి? కొంచెం ఉంటే నా తల పగిలిపోయిండే తెలుసా? చచ్చిపోతుంది తెలుసా? తన కోసం ఏమైనా చేయగలనిపిస్తుంది మామ. ఏమైనా అంటే చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? ఓరి దుర్మార్గుడా, చిన్నప్పటి నుంచి నీకోసం ఎంత చేశాను. మమ్మల్ని కలపడానికి నువ్వు ఇంకా చాలా చేయాలి మామ. మాధవ, అమ్మా. వీళ్ళ స్థావరం ఎక్కడో కనిపెట్టండి. వీళ్ళు దోచిన సొమ్ము మొత్తం వెలికి తీయాలి. అలాగే అమ్మా.
అందరినీ బంధించండి. మేము ఎవరిని విడిచిపెట్టాం. ఆ కట్లు సరిగ్గా కట్టండి. చల్లగా ఉండాలమ్మా. రేవులో తాటి చెట్టులాగా పెరిగారు. ఆడవాళ్ల మధ్య దాక్కోడానికి సిగ్గులేదు. మన్నించాలి యువరాణి. నా మేనల్లుడికి మందబుద్ధి. ఏ పని చేత కాదని ఇంట్లోంచి తరిమేశారు. ఏంటి అయిన వాళ్లే వద్దనుకున్నారా? అవును యువరాణి, దయగల మా తల్లివి. మీరే ఏదో ఒక పని నేర్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. సరే, ఒడ్డు పొడుగు బానే ఉన్నాడు. కత్తి పట్టుకోవడం నేర్పిస్తే కాపల పనైనా చేసుకోవచ్చు. అది మేము నేర్పిస్తాం. దండాలయ్యా, దండాలమ్మా. అరే అటు చూడు. గోపికా పూర్ణిమ వస్తుందండి. కృష్ణ పూజకి ఏర్పాట్లు చేయాలి. మహారాణి, అది మీ ఆడవాళ్ళ పండగ. మీకు ఎలా కావాలంటే అలా కానివ్వండి. అమ్మా దేవసేన, ఈ రాజ్యంలో నిన్ను మించిన విలుగత్త లేదు. అయినా నీకు ఇంకా సంతృప్తి లేదా? లేదు మహామంత్రి. 2 బాణాలతో ఒకేసారి గురి చూడటం సాధ్యపడదమ్మా. మహామంత్రి, మా చెల్లెలకి ఏదైనా సాధ్యమే. ఇంకొకసారి ప్రయత్నించమ్మా. నువ్వాగవే. ఈడొచ్చిన చెల్లికి పెళ్లి చేయడం తెలియదు గాని ఇవన్నీ నేర్పించి మగరాయిళ్లా తయారు చేస్తున్నారు. భలే చెప్పారు మహారాణి. వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావా, లేదంటే బలవంతంగా మీ బావకిచ్చి పెళ్లి చేయమంటావా? నీకు మా ఆయుధాలు చూపిస్తాను రా. ఇది గద, నువ్వు మొయ్యలేవు. ఇది ఈటే, నువ్వు వెయ్యలేవు. ఇది కత్తి, దీంతో ప్రయత్నిద్దాం పద. ఇంతకీ నీకేమొచ్చు? చాలా వచ్చు ప్రభు. కోతుకొమ్మచ్చి కర్ర బెల్లం, నేలబండ, కలగంతలు. తొక్కుడు బెళ్ళేం రాదు? దూరని చూశాను ప్రభు. ఆడపిల్లలు ఆడేవాళ్ళు. నీకు కత్తి ఎలా పట్టుకోవాలో నేను నేర్పిస్తా, చూసి నేర్చుకో. ఇలా పట్టుకోవాలి, ఇలా లేపాలి, ఇలా కొట్టాలి. అయ్యో, కొట్టి చూద్దాం. అయ్యో, మీ బావగారు నేర్పిస్తున్నారమ్మా. అల్లుడు నీ వల్ల కాదు. ఒరే ముద్దు, నేను మళ్ళీ చూపిస్తా. ఇలా పట్టుకోవాలి, ఇలా లేపాలి, ఇలా కొట్టాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం కొట్టారు ప్రభు? నేనా? మీరే. మీరు కాక ఇంకెవరు ప్రభు? మీరే ప్రభు. నేనే. పిడుగు లాంటి దెబ్బ. ఆహా ఆహా, సభాష్! ఏనుగు బలం, పులి ఒడుపు, చిరుత వేగం, సింహం చురుకు, మొత్తంగా ఓ అడవే మీలో కనిపిస్తోంది ప్రభు. ప్రభు, నువ్వు నాకు బాగా నచ్చావా. చిత్తం. నీకు కూడా కత్తిసాన్ నేర్పిస్తా. เธอถังขยะดูดถุงอัตโนมัติคือเวอร์ไปไหมได้มาในราคาหลักร้อยเท่านั้นนะคะยี่ห้อนะ ఈ చిన్న దేశపు యువరాణి కోసం ఈ తిప్పలేండి. నువ్వెవరో చెప్తే అక్కడికక్కడే కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకుంటారు. అది వదిలి ఏంటి పిత్తలాటకం? 60 ఏళ్ళు వచ్చిన ఆడగాలి సోకన ముసలాడికి ప్రేమ గురించి ఏం చెప్పను. నోటికొచ్చినట్లు మాట్లాడకు బాహు. ప్రేమ గురించి వివరించు. నేను అర్థం చేసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ చల్లని రాత్రిలో జతకట్టిన చెకోరు పక్షుల్ని చూడు. ఆ నిండు జాబిలి
అక్కడి నుంచి పూరేకల మీద కురిసి జారుతున్న ఆ వెండి వెన్నెల్ని తాగుతూ తాగిన ఆ వెన్నెల్ని ఒకదానికొకటి అందించుకుంటున్నా ఆ జంటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది మామ? ఛ! ఈ భూమి మీద ఎన్నేళ్లు బతికాను ఎందుకు? ఎప్పుడు ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు. వీటిని పట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకుని తింటే ఆహా! స్వర్గం. ఏమైందే నీకు? పొద్దున బాగానే తెగవుగా. ప్రభు యువరాణి దేవసేన వారు వేం చేస్తున్నారు? రా దేవసేన, ఇంత రాత్రివేళ వచ్చావంటే ఏదో విశేషం ఉండి ఉంటుందిగా. బావా పొద్దున నీ విన్యాసాలని చూడలేకపోయాను. ఇప్పుడు చూపించవా? అంటే ఇప్పటికిప్పుడు అంత దొంగ ఎక్కడ దొరుకుతుంది? అదిగో అక్కడుంది. అరే, ఎవరో స్తంభం పక్కన దాశారు. తెచ్చేశారా? దొంగ సరే, ఆ కత్తి ఎక్కడో పెట్టేనే. దూరంగా జరగండి. కొట్టు బావా. ఆగండి ప్రభు, ఆగండి. మీలాంటి వీరాది వీరుడు పగలు చేసిన మహావిన్యాసాల్ని మళ్ళీ రాత్రి చేస్తే ఎంత అరిష్టం. ఇది మీకు తెలియందా? ఎందుకు తెలీదు? మర్చిపోయానంతే. సమయానికి బాగా గుర్తు చేశాం. రేపు మనం వేటకెళ్ళాలి బావా. ఎందుకు? అడవి పందులు పంటల్ని చీ, నాకు పందులంటే అసహ్యం. పందులు కాదు, అడవి పందులు అవి కూడా పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇతన్ని కూడా తీసుకురా. ఎలక పిల్లల్ని చూస్తేనే భయపడిపోయే వీడు వేటకెత్తుకుమ్మా. వంటింట్లో కూర్చుంటే ఏం పని వస్తుంది? కూడా కూడా వస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు పనికొస్తాడో. తీసుకురా. పంది మీద పడతాండి. నీలం రంగు బాణం వరం గారిది. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారహో. మళ్ళీ కుమారవర్మే. పంది ఎంత పెద్దదో, కూరలా ఉంది.
అబ్బా భలే కొడేశారు. ఆహా, వర్మ బాణం రామ బాణం. కుమారవర్మ గారు జై హో. కుమారవర్మకి జయ హో, కుమారవర్మకి జయ హో. ఆహా, అద్భుతం. కుమారవర్మ సాహసం అనన్య సామాన్యం. మొత్తం అడవి పందులన్నిటినీ ఆయన ఒక్కరే చంపేశారు. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. పొగడతలాపండి. దేవసేన, ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆహా, నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతని అతి వినయం. నేనా? నాకే అనిపించలేదే. నీ పేరేంటన్నా? శివుడు శివుడు. పట్టేశాడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామ ఏదో అంటుంది. అమ్మా, ఏమంటున్నారమ్మా? వాడి ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నను పిలిపించండి. ఏంటమ్మా ఇది? చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? ఎద్దు. అబ్బోయ్, అది చూస్తే ఎద్దు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. అమ్మో! అయ్యయ్యో, నా మేనల్లుడిని చంపేశారే. అచ్చట ముచ్చట తీరని అమాయకుడికి అన్యాయం చేశారే. అయ్యయ్యో, చెయ్యిరిగిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ అమ్మాయి హృదయంలో వీడికి చోటిస్తుంది? అంత మనసున్న మహారాణి ఎవరు? రథాన్ని తీసుకురండి. నేనేం చెయ్యాలరా దేవుడో దేవుడా? సాయం చేస్తానన్న దేవతే చెయ్యిరి చేసిందా దేవుడో దేవుడా? ఒకసారి లేచి కూర్చోయ్యా. రే మొద్దు, అయ్యోరు చెప్పింది వినబడలే. లే. సరిచేయండి. ఈ కషాయం తాగించండి. స్వామి, రాత్రికి బాగా నిద్రపోతే త్వరగా నయం అవుతుంది. అయ్యయ్యో, చెయ్యిరికి వెలవెలలాడుతున్నోడికి నిద్రలా పడుతుందిరా దేవుడో దేవుడా. మామా ఏంటి జోల 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 పడాలా? జోల పడాలరా నీకు? జోల ఎవరు పడతారు? తల్లి, నువ్వు జోల పడతావా? పడలేవా? తల్లి, నువ్వు? నాకు రాదు. నువ్వు కూడా? యువరాణి, మీరు పడతారా? అయ్యయ్యో, మేనల్లుడికి చెయ్యి ఇరిగిపోయిందన్న బాధలో ఏమడుగుతున్నానో నాకే తెలియట్లేదురా దేవుడో దేవుడా. ఏం చెప్తాను, నేనే పడతాను. అందంగా లాలించే అమ్మేదీరా, అపురూపంగా చూసే నాన్నేడీరా. అన్నేము పున్నేము ఎరగనోణ్ణి చూసి అయ్యయ్యో అనువారే లేరా ఏరా. అమ్మా వినబడుతుందా? ఏ చెట్టు అడ్డొచ్చి కాలు నలిగే, ఏ గట్టు మీదెక్కి ఏలు పగిలే, ఏ కాకి ఓడానికేమైనా అయితే కన్నీరు పెట్టేవారే కరువయ్యారా. యువరాణి, ఇంకా వేటదుస్తుల్లోనే ఉన్నారా? కృష్ణ పూజకి వెళ్ళైంది, రండి. మురిపాల ముకుందా, సరదాల సనందా. మురిపాల ముకుందా, సరదాల సనందా. మురిపాల ముకుందా, సరదాల సనందా. పొద పొదలోన తాగుడు మూతల పరా, ఎద ఎదలోన నటించింది చాలురా. అలసట నిన్ను కోరి నిలుచుందిరా.
పై వాలి సోలి తమకము తేరి పీతిని నామతి మాలి దోసము చెరిగే ఓవన మాలి ఎత్తు నిన్ను పొడిచి పాపం అంతా నాదేనురా కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా కన్నాని దురించరా నా కన్నాని దురించరా మదనా మధుసూదనా మనోహర మన్మోహర మదనా మధుసూదనా మనోహర మన్మోహర మురి కన్నాใหม่ไกลโคริกไบรท์เซรั่มลดเลือนจุดด่างดำอย่างเห็นได้ชัดไม่ว่าโทนสีผิวแบบไหน బాహుబలి కట్టప్ప దేశాటంలో కుంతల దేశం చేరారు. అక్కడ రాజప్రసాదంలో ఉంటూ అందరి ముందు బాహుబలి మందబుద్ధిలా నటిస్తున్నాడు ప్రభు. నటించడం దేనికి? వాడదే కదా. ఎందుకు నటిస్తున్నాడు? యువరాజు ఆ దేశ యువరాణి దేవసేనతో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తోంది ప్రభు. ఇది ఆమె చిత్రపటం. రాజ్యం వాడికే, అందాల రాశి కూడా వాడికే. దేవసేన నాకే దక్కాలి నాన్న. అదలా కుదురుతుంది. అమ్మ మాటిస్తే కుదురుతుంది. నీ తమ్ముడు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకిస్తానని ఎందుకు మాటిస్తుంది? నా తమ్ముడు ప్రేమిస్తున్నాడని తనకింకా తెలియదు కాబట్టి మొదటి పావుని కదిపేది నేనే కాబట్టి. భల్లా ఉదయం అల్పాహారానికి రాలేదు, ఇప్పుడు మంత్రివర్గ సమావేశానికి రాలేదు. ఏమైంది భల్లా? ఏం లేదమ్మా, రావాలనిపించలేదు. ఏం జరిగిందో నాకు తెలుసు రాజమాత. ఏం జరిగింది? వాస్తు దోషం. వాస్తు దోషమా? అవునమ్మా, ఈశాన్యంలో కొత్తగా బరువు వచ్చి పడింది. చూపించమంటారా? ఎక్కడి ఏమంటున్నారు మీరు? భల్లా నేను చెప్తున్నాను కదా, చూపించండి. అందమే అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఓ చిత్రకారుడి వద్ద ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర నుంచి ఈశాన్యంలో బరువు పెరిగిపోయింది. నీకు రాకుమారి నచ్చిందా భల్లా? అవునమ్మా, తను నాకు కావాలి. ఏంటిది యువరాజా, బొమ్మ కావాలన్నంత సులువుగా అమ్మాయి కావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ దేశ సింహాసనాన్నే తృణప్రాయంగా వదిలేసుకున్న విశాల హృదయుడు నా కొడుకు. వాడి మనసులో ఉన్న ఈ చిన్న కోరిక తీర్చకపోతే ఇక ఈ అమ్మ ఎందుకు? బల్లా, దేవసేన నీది. నేను మాటిస్తున్నాను. మహామంత్రి, వేసిన నగలు మళ్లీ వేసుకోవటానికి సంవత్సరం పట్టేలా వజ్ర వైఢూర్యాలతో ఆభరణాలు చేసి దేవసేన కానుగా పంపించండి. దండనాయక, కుంతల దేశ రాజబంధువులందరికీ బంగారంతో పట్టు వస్త్రాలు నేయించి పంపించండి. భల్లాల దేవుడి రాజఖడ్గం
మంత్రివర్య ఈ కత్తికి